నేటి ఆత్మీయ మన్నా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా అండి? వాక్యంలోనికి వెళదాం రండి. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయము 1వ వచనము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అందరికీ తెలిసిన వాక్యమే కదండి. దీని భావం కూడా మనందరికీ తెలుసు. అన్నదమ్ములు కానీ అక్క చెల్లెండ్లు కానీ ఐక్యతతో నిలిచి ఉండాలి, అది ఎంతో మేలు అని. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములే కాదండి, ప్రతి ఒక్కరితో కూడా మనము మన చుట్టూ ఉన్న వారందరితో కూడా ఐక్యత కలిగిన వారముగా ఉండాలి. అప్పుడే అది మనకెంతో మేలుకరంగా ఉంటుంది. అదే ఈ వాక్యం కూడా తెలియచేస్తుందండి. చిన్నతనంలో కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెళ్ళ మధ్య కానీ అనుబంధం, ఐక్యత పెరిగి పెద్దవారైనాక కనుమరుగైపోతుంది. నేటి దినాలలోనే ఈ స్థితి కాదండి, ఆనాడు కూడా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తోంది బైబిల్ గ్రంథంలో. సహోదరుల మీద ఈర్ష్య, అసూయ కలిగిన వారు శిక్షించబడ్డారు. కయ్యూను హేబేలు మీద అసూయపడ్డాడు. తన అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యూను అర్పణను అంగీకరించలేదని. అందుని బట్టి అతన్ని చంపేయడాన్ని బట్టి అతడు దేవుని చేత శపించబడ్డాడు. ఇష్మాయేలు ఇస్సాకును చూసి నవ్వాడు. అందుని బట్టి శారా అతన్ని ఇంటి నుంచి పంపించేయాలని అబ్రహామును కోరగా అతడు ఇంటి నుంచి గెంటివేయబడ్డాడు. యాకోబు చిక్కుడుకాయ కూర కోసం అన్నను మోసగించి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. అదేవిధంగా అన్న వేషంలో తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రిని మోసగించి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలను తాను పొందుకున్నాడు. తల్లిదండ్రులకు దూరమైపోయి జీవించాడు. యోసేపు అన్నలు యోసేపు మీద ఈర్ష్యపడ్డారు. యోసేపు అంటే తండ్రికి ఇష్టమని రంగురంగుల అంగీలను కుట్టిస్తూ తండ్రి అతన్ని గారాబం చేస్తున్నాడని అతడి మీద వాళ్ళు ఈర్ష్యపడ్డారు. చివరికి ఏమైందంటే తినటానికి తిండి లేక కరువుతో అలమటించిపోయారు. యోసేపే చివరికి వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. యోసేపు మాత్రం ఫలించడు కొమ్మగా బహుగా ఆశీర్వదించబడ్డాడు. మనం ఏదైతే విత్తుతామో అదే పంటను కోస్తాము. యాకోబు తన అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వమును తండ్రి నుండి ఆశీర్వాదములను పొందుకున్నాడు. కానీ ప్రాణభయంతో ఏమైంది, మేనమామ ఇంటికి పారిపోవలసి వచ్చింది. 20 సంవత్సరాలు తన కుటుంబానికి దూరంగా మేనమామింట ఒక పనివాడిగా బ్రతకవలసి వచ్చింది. అదేవిధంగా యాకోబు కుమారులో పెద్దవారు చిన్నవాడైన యోసేపును చంపేయాలనుకున్నారు. వట్టిగుంటలో పడేశారు. చివరకు బానిసగా అమ్మేశారు. ఇక్కడ అన్నలు తమ్ముడికి ద్రోహం చేశారు. యాకోబుతో యోసేపు మరణించాడని అబద్ధం కూడా చెప్పారు. యాకోబు తన అన్న పట్ల చేసిన ద్రోహమే యాకోబు కుమారులు తమ తమ్ముడి పట్ల చేశారు. ఎక్కడికి పోతుందండి? మనకు లోకానుసారమైన నానుడు ఒకటి ఉంది కదా, తాత తిన్న బొచ్చే తరతరాలుగా వస్తుందని. అదే విధంగా యాకోబు తన అన్నను మోసం చేస్తే తన కుమారులు వారి తమ్ముడిని మోసం చేశారు. ఇవన్నీ ఆనాటి దినాలలోనే బైబిల్ గ్రంథంలోనే ఎంతో స్పష్టంగా వ్రాయబడింది. కానీ అన్నదమ్ముల మధ్య ఐక్యత అనేది ఎంతో అవసరమండి. చిన్నప్పుడే కాదు, పెద్దయ్యాకే కాదు, బ్రతుకు దినములన్నిటా కూడా అన్నదమ్ములు అక్క చెల్లెండ్లు ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. ఒకవేళ అన్న తమ్ముడి పట్ల ఏదైనా తప్పిదం చేస్తే ఎన్ని మార్లు క్షమించాలి అంటే 7 మార్లు మట్టుగా, అంటే కాదు 77 మార్లు అన్నారు. అంటే బ్రతుకు దినములన్నిటా కూడా ఒకరి తప్పులను ఒకరు క్షమించుకొనగలగాలి. మోషే తల్లి 3 నెలల వరకు దాచి పెంచగలిగింది. తర్వాత పెంచలేక ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైలు నది ఒడ్డున విడిచిపెట్టి తన కుమార్తెను అక్కడ ఉంచింది. అప్పుడు ఆ కుమార్తె తన తమ్ముడి యొక్క ఆ పెట్టె వైపు చూస్తూ నిలబడింది. ఫరో కుమార్తె ఆ ఏటికి స్నానం చేయడానికి వచ్చినప్పుడు అక్కడ పెట్టెను చూచి ఆ పెట్టెలోని బిడ్డను తీసి చూసినప్పుడు హెబ్రీల పిల్లవాడని తెలుసుకోగలిగింది. సరే, ఇతను ఏం చేయాలని అనుకున్నప్పుడు, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచడానికి నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకురానా అంటూ అక్కడ మోషే అక్క వచ్చి అడగటం జరిగింది. అప్పుడు ఫరో కుమార్తె సరే వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లినే పిలుచుకొచ్చింది. ఆ బిడ్డ తన తల్లి దగ్గరికే చేర్చబడ్డాడు, తన తల్లి పాల చేతే పెంచబడ్డాడు. ఆ విధంగా ఇక్కడ మోషే అక్క మోషేకు ఎంతో సహాయకరంగా నిలిచింది. ఇదంతా బాల్యంలో జరిగినవి. తర్వాత పెరిగి పెద్దవారైన తర్వాత ఏమైంది, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడని అతడి మీద మిరియాము అహరోన్లు విరోధంగా మాట్లాడారు. ఆ తర్వాత ఏం జరిగింది, అహరోను మిరియాముల మీదకి దేవుడి ఆగ్రహం రావడం వలన మిరియాము హిమము అంటే తెల్లని కుష్టుగలదైపోయింది. అప్పుడు మోషే అక్క కొరకు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. ఆ విధముగా మరి
చిన్ననాటి ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు పెద్దయ్యాక ఎందుకు ఉండటం లేదంటే వీటన్నిటికీ ఒకటే కారణం కనిపిస్తుందండి. ఏమిటంటే ధనము, సంపాదన లేదా గర్విష్టి హృదయం. వీటిని బట్టే అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెండ్లు కానీ, బంధువులు కానీ దూరం అయిపోతున్నారు. కాబట్టి వీటన్నిటిని బట్టి కాక మనుషులముగా ఎదుటివారిని ప్రేమించేవారముగా ఉండాలి. ప్రభు అదే చెప్తున్నారు కదండి, నీ వలే నీ పొరుగువారిని ప్రేమించు అని. కాబట్టి ఆ విధమైన ప్రేమ కలిగిన వారముగా మన చుట్టూ ఉన్న వారిని ప్రేమించే వారముగా, మరి ముఖ్యముగా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళతోటి ఎక్కడ అభిప్రాయ భేదములు లేకుండా, అసమాధానము లేకుండా దైవికమైన ప్రేమ, ఐక్యత, సమాధానము కలిగి నిలిచెడు వారముగా ఉన్నట్లయితే ప్రభు చేత బహుగా ఆశీర్వదింపబడతాము. కాబట్టి ఆ విధమైన నడవడి కలిగి జీవించే వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా.